హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది. పీఎం కిసాన్ 17వ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా ఒకేసారి రైతుల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి. అలాగే మొదటగా ఈ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఏటా 6,000 రూపాయల చొప్పున 3 విడతలుగా రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మరొకసారి స్పష్టమైతే చేసింది. మొదటగా వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా ఈ బ్యాంకులకు జమ చేస్తామని అయితే తెలిపింది. పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. పీఎం కిసాన్ 17వ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా రైతుల ఖాతాలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా 2,000 రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. మొదటగా అయితే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. అలాగే పీఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా శుభవార్తను అయితే చెప్పింది. ఎవరైతే ఈకేవైసీ అనేది కూడా సకాలంలో కంప్లీట్ చేసుకున్నారో వారి యొక్క ఖాతాలో మాత్రమే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈకేవైసీని కూడా కంప్లీట్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా మొబైల్ నెంబర్ అలాగే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది అప్డేట్ అనేది కూడా చేసుకున్నట్లయితే వారి యొక్క ఖాతాలో నేరుగా డబ్బులు అనేది కూడా